హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ అటుకులతో స్నాక్ అండి. అటుకుల వడలు. దీని ప్రొసీజర్ చూద్దాము. ముందుగా దీనికి మందపాటి అటుకుల్ని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి నీళ్ళన్నీ తీసేసి. తర్వాత అటుకుల్ని శుభ్రంగా ఇలా చపాతీ పిండిలాగా గట్టిగా చేత్తో ప్రెస్ చేస్తూ గట్టి పిండి ముద్దలాగా పిసుక్కోవాలండి. దాంట్లో 3 చెంచాలు బియ్యపిండి, రుచికి సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర, కొత్తిమీర తరుగు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, 1 చిన్న స్పూను ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి, 1 చిన్న గిన్నెడు పెరుగండి. నీళ్లు వేయకుండా ఈ మాయిశ్చర్తోనే అంతా పిండి ముద్దలాగా చేసుకోవాలి. వడలు వేయడానికి వీలైన విధంగా పిండిలాగా కలుపుకోవాలి. పిండి ముద్దలాగా. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి. ఇప్పుడు ఈ వేసుకున్న వడలను కొంచెం సేపు వేగనిచ్చి తర్వాత టర్న్ చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి వేగిందాక. అంతేనండి, అటుకుల వడలు రెడీ. ఇవి టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.